బస్ కింద కూడా ఒకటి కిందికి వెళ్ళిపోయాడంట. ఇంకా మేము మొరాకోలో ఉన్నాము. ఫెరీ స్టార్ట్ అవ్వట్లేదంట. దిగి ఎవరైనా తొయ్యాలో ఏంటో ఇప్పుడు. ఇది ఎలాగ తర్వాత ఊపేస్తుందని నేనే ముందే ఊగిపోతున్నాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఇక్కడ టాంజీర్ హోటల్ నుంచి సెవిల్కి అయితే స్టార్ట్ అయ్యాము. లజ్రాక్, come into the video. This is our Lazrak. Thank you. And Mohammed is the pet name. Yes, and he was our tour guide, national tour guide for Morocco. And hope to see you again and again. And I want to see your family, friends, beloved ones coming to visit us. Yeah, he's going to leave us in Tangier and we are going to Seville. Okay. From there. Marhaban. Yeah. So, yeah, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. నేను బస్ కింద ఎవరైనా ఉన్నారో చూడమని అనేసి చెప్తున్నా, లైక్ జోక్ వేస్తున్నాను, ఎవరు లేరు కదా అని. బస్ కింద వెళ్ళిపోతాననంట. సో అది ఇది ఇప్పుడు టైం అయితే 7:45 అయింది. బస్ 8కి స్టార్ట్ అయిపోతుంది. Flavio's team won last night. Portuguese, we were supporting Portuguese. Yeah. Our Javier was sad. Yes, of course, the Spanish guy. Yeah. Javier was good. Portuguese win అయింది లాస్ట్ నైట్. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఉండే. అది సంగతి. సో గెటింగ్ ఇన్ టు ద బస్. సీ యూ ఎట్ ద హార్బర్ మేబీ. టాంజీర్కి వచ్చాం, టఫీర్కి వెళ్తున్నాము. మళ్ళీ హార్బర్ లోని పేరు అంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు హార్బర్లో వెళ్ళాలి. ఇదిగో మా వాళ్ళందరూ సూట్ కేసు తీసుకున్నారు. నేను ఎలా బతుకుతాను క్యాష్ లేకుండా అనేసి అని అన్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా డాలర్ యాక్సెప్ట్ చేయరు. నాకు ఎవరో ఒకళ్ళు 100 ఇచ్చారు, ఇంకా 50 ఉంది నా దగ్గర. విత్ 50 క్యాష్ తోటి నేను బతికేశాను మొరాకోలో. ఇట్స్ ఇంపాసిబుల్ క్యాష్ లేకుండా ఇక్కడ ఉండడం. బట్ సంహౌ ఐ మేనేజ్డ్ ఇట్. అందరూ నన్ను కామెంట్ చేశారు, లేదు ఇది లేదు అలాగే ఎలాగా అలా ఇలా. బట్ నాకు సంబడి 100 ఇచ్చారు. 100 కూడా పెద్ద మనీ ఏం కాదు. ఒక లంచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 100 అయిపోతుంది. బట్ మేనేజ్ చేస్తాను, ఎక్కడైనా బతికేస్తాను నేను. సో అది ఇప్పుడు మేము కాంటినెంట్ క్రాస్ చేస్తున్నాం. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తున్నాము, ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి వెళ్తున్నాం. ఇక్కడ తోసుకొని వెళ్ళాలి. సూట్ కేసులన్నీ అబ్బా చిరాగ్గా అనిపిస్తుంది. బట్ దట్స్ ఓకే, we'll manage it. No. This is how it is, the place. వీళ్ళు బోర్డర్ క్రాస్ చేయడానికి ఇంత డిస్పరేట్గా ఉన్నారంటే, మార్నింగ్ మా బస్సు కింద ఎవరో ఉండేనంట. మా డ్రైవరు ఫ్లావియో ఒకసారి చెక్ చేసి ఫొటోస్ చేసి ఫైన్ చేశాడు, లగేజ్నో తీసేశారు. మళ్ళీ మా లగేజ్ టాంజీర్లోని లగేజ్ తీస్తున్నప్పుడు కూడా ఎవరో ఉండే. ఇక్కడ చూడండి, అది ఇప్పుడు కూడా బస్సులోంచి తీస్తున్నారు. లైక్ అక్కడ జర్మన్ షెపర్డ్ ఉండే. ఈ బస్ కింద కూడా ఒకటి కిందికి వెళ్ళిపోయాడంట. ఇంకా మేము మొరాకోలో ఉన్నాము. సో ఆ బస్ కింద, అది మా బస్, అది ఆ కిందన దూరిపోయాడంట ఆ పిల్లోడు. 15 years old, అరౌండ్ టీనేజర్సే మోస్ట్లీ. సో అసలు అర్థం కావట్లేదు నాకు, ఎందుకని వీళ్ళు ఎంత డిస్పరేట్గా ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి బాగానే ఉంటుందేమో అనుకుంటున్నాను లైఫ్, ఫ్రీ ఎడ్యుకేషన్ అంతాను, చదువుకోవచ్చు కదా. లేకైనా వీళ్ళు యూరోప్ వెళ్ళి అదే స్పెయిన్ వెళ్ళి అక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్ళిపోతారంట. అక్కడ వీళ్ళు ఫ్రెంచ్ మాట్లాడగలరు కదా. సో వాళ్ళకి లైక్ సమ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ కూడా అక్కడ ఉంటాయండి ఇలాగే ఇల్లీగల్గా వెళ్ళి. అది సో వీళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అని అడిగితే, స్టీల్ అది లైక్ టూరిస్ట్ దగ్గర మనీ అది స్టీల్ చేసి, బ్యాగ్ స్టీల్ చేసి అదేను. సో అల్లే ఇప్పుడే ఒక పర్సన్ని తీశారు అందులో. ట్రై టు షో యూ. ఈవెన్ స్మాల్ స్కీ స్టఫ్ అవి కూడా చెక్ చేస్తున్నారు. దెర్ ఆర్ లైక్ మెనీ వేస్. అసలు మా బస్సులోనే రాత్రి నుంచి లైక్ ఆల్మోస్ట్ 4 people ఇప్పటి వరకు పోర్టులోకి వచ్చేంత వరకు ఎలా వచ్చారో తెలీదు. ఎన్ని చెక్ చేసినా, ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే 4 people ఉండే. వెరీ హార్డ్ లైఫ్. ఆ ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ యాక్చువల్లీ బస్సెస్ అట్లని స్కాన్ చేస్తుంది అనమాట. ఆ బస్సు ఆ పక్క రైల్కి వెళ్తుంది, ఆ ట్రక్ అక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ హోల్ బస్ని స్కాన్ చేస్తుంది. దట్స్ హౌ ఇట్ ఈస్.
అండ్ ఇక్కడ డ్రగ్స్ అవన్నీ కూడా తీసుకెళ్తారంట మొరాకో నుంచి యూరోప్కి. సో మొత్తం అంతా చాలా తరోగా అయితే చెక్ చేస్తున్నారు ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు. చాలామంది లైక్ యూనో యాజ్ ఐ వాస్ సేయింగ్ trying to sliding under the truck, sliding under the బస్సెస్ అలాగా. పాపం అనిపిస్తుంది నాకు. అదర్ సైడ్ ఏదో బెటర్ లైఫ్ ఉంటుందని అనుకుంటున్నారు. యాక్చువల్లీ మొరాకో ఈజ్ ఇంక్రీజింగ్ లైక్ దర్ ఎకానమీ అవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి. అసలు వీళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ ఇక్కడే ఉండొచ్చు కదా. మరి బాధగా అనిపిస్తుంది నాకు, పాపం అనిపిస్తుంది. వాళ్ళు ఎంత లైక్ యూనో టీనేజ్ కిడ్స్ ఏజ్ 13s 14s ఉంటారు. అదే మేము యూరోప్ వెళ్తున్న ఫెర్రీ. ఈ లగేజ్ దోసుకోవడం ఏంటో దేవుడా, అసలు ఐ మిస్సింగ్ మై హస్బెండ్ వెరీ బ్యాడ్లీ. తోసుకోలేక చచ్చిపోతున్నాను నేను. తినదంతా ఇక్కడ అరిగిపోయినా ఉంది. గెటింగ్ ఇన్ టు దట్ ఫెర్రీ. ఆడో పెద్ద ఫెర్రీ ఉంది, అది ఎక్కడికి వెళ్తుందో క్యూరియస్గా ఉంది. కానీ మేము అందులో వెళ్ళట్లేదు, ఈ చిన్న బోట్లో వెళ్తున్నాం. అది సంగతి. ఇక్కడ టికెట్స్ చెక్ చేస్తున్నారు, తోసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు, నా కోసం వెనక్కి చూస్తున్నారు. ఇది వీడియోలు చేసుకుంటూ మొరాకల్లో ఉండిపోతుంది. హ్యావియర్ మా పాండ కర్రీ అవుతున్నాడు. అతను ఎవరో హెల్ప్ చేస్తున్నాడు. నా సూట్ కేసుని తీసుకెళ్ళి తోసుకోలేకపోతున్నాను. ఎవరో హెల్ప్ చేస్తున్నారు నాకు, నా సూట్ కేసుకి నాకు. సో వెళ్తున్నా. అదిగో నా సూట్ కేసు. ఇది ఎలాగా తర్వాత ఊపేస్తుందని నేనే ముందే ఊగిపోతున్నాను. ఈ ఫెర్రీ జర్నీ అన్నది నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. నేను ఏదో కొంచెం గట్టి ప్రాణం కాబట్టి తట్టుకోగలుగుతున్నాను. మాకు ఇంకొక వికెట్ డౌన్ అక్కడ. పాపం అనిపిస్తుంది, నాకు తిప్పేస్తుంది. ఏదో అలా మేనేజ్ చేసేస్తున్నాను. సో ఫర్ హైడ్రోలైట్స్కి వెళ్ళిపోయింది ఇందులో. సో వెరీ ఇంపార్టెంట్ టు బీ హైడ్రేటెడ్. ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, హైడ్రేషన్ అయితే ఉండాలి ఈ ట్రిప్లో సర్వైవ్ అవ్వాలంటే. ఇప్పుడైతే బోర్డ్ అయ్యాము ఫెర్రీ. ఇమిగ్రేషన్ ఇందులో ఏం లేదు, అక్కడ ల్యాండ్ మీద స్పెయిన్లో దిగిన తర్వాత ఉంటుంది. సో విల్ బీ ఫైన్ ఫర్ నౌ. ఎంత లగేజ్ ఉందో నాకు, సంసారం అంతా నా దగ్గరే ఉన్నట్టుంది. ఇల్లంతా వికెట్ చేసి ఇచ్చినట్టు ఉన్నాను నేను. చాలా లగేజ్ ఉంది. నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నారు నా లగేజ్ మోయడానికి. క్యూట్గా ఉండడం వలన ఇది అడ్వాంటేజ్. అయ్యో పాపం, నాకన్నా పెద్దగా ఉంది సూట్ కేసు. నేను ఆ సూట్ కేసులో సరిపోతాను. ఫెర్రీ స్టార్ట్ అవ్వట్లేదంట. దిగి ఎవరైనా తొయ్యాలో ఏంటో. ఇప్పుడు నేను తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ ఇక్కడ కూర్చొని తినేసాను. ఇప్పుడు నేను దిగను, నా వల్ల కాదు. ఇప్పుడు నేను దిగి మళ్ళీ చేయాలంటే చాలా కష్టం. నా స్నాక్స్ కూడా అయిపోయినాయి. ఈ క్రూజ్ ఎక్కడికి వెళ్తుందో, ఇది వేరే కంట్రీ నుంచి వచ్చి ఉంటుంది. వాటర్ ఏంటో గ్రీన్గా ఉంది, బ్యూటిఫుల్గానే ఉంది. అందరూ పడుకున్నారు, నాకే నిద్ర రావట్లేదు. పక్కన అడుగుతున్నాను మీరు పడుకుంటున్నారా అని. లేపేస్తున్నాను. రెడ్ ఓల్సెన్ క్రూజ్ లైన్స్ అంట. పెద్ద క్రూజ్ చూసారా, మా అత్తగారి ఇల్లాగా. అక్కడ సామాన్లు నావే, ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే. అది నాది కాదు, బట్ అత్తగారి ఇల్లాగా మొత్తం ఇక్కడ నుంచి చివరి వరకు వేసేసాను. మొరాకో అయిపోయింది. సో పోర్చుగల్ వెళ్తున్నాం ఇప్పుడు, రొనాల్డో కంట్రీకి. అండ్ రొనాల్డో లాస్ట్ నైట్ విన్ అయ్యారు కూడా సాకర్. సో see what is waiting in there. నేనైతే ఎంజాయ్ చేశాను. బట్ మొరాకో ఈజ్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఇక్కడ రిచ్ ఉంది, పూర్ ఉంది, మిడ్ క్లాస్ ఉంది, సివిలైజ్డ్గా ఉన్నారు, అన్సివిలైజ్డ్గా ఉన్నారు, మెయింటైన్ చేస్తున్నారు, మెయింటైన్ చేయట్లేదు. సో ఇట్స్ ఆల్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. ఎనదర్ డే, ఎనదర్ కాంటినెంట్, ఎనదర్ కంట్రీ. అలా తాంజీర్ నుంచి టెనరీఫ్ వచ్చాము, స్పెయిన్కి అనమాట. బ్యాక్ టు స్పెయిన్. ఇక్కడ నుంచి సెవిల్ అనే ప్లేస్కి ఇక్కడ నుంచి 2.5 hours ఉంటుందంట డ్రైవ్. లగేజ్ పెడుతున్నాం. ఇది మా క్యూట్ బస్సు. అందరు లగేజెస్ పెడుతున్నారు. సో బ్యాక్ టు ద బస్.
ఇప్పుడే సెవిల్ వచ్చాము. దీన్ని సెవిల్ అనరంట, సెవియా అంటారంట. ఎందుకంటే బికాజ్ ఇట్స్ డబుల్ ఎల్, లైక్ పయాయా లాగా, పయాయా లైక్ జేలా స్పెల్ చేస్తారంట వీళ్ళు, సెవిజా అన్నట్టు. బట్ సెవియా ప్రొనౌన్సియేషన్ వచ్చినప్పుడు. ఇది హోటల్ ఎంఏ సెవియా కాంగ్రే సోస్. ఇది మా హోటల్. ఇదైతే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద ఇట్ యూస్ టు బి వన్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ సిటీలా ఉండేదంట. వన్ ఆఫ్ ద యూరోప్ మేజర్ సిటీస్. సో ఇక్కడైతే ఫ్లెమింకో షోకి వెళ్తున్నాము. ఫ్లెమింకో షో చాలా ఫేమస్ అనమాట. సో అది కూడా షూట్ చేస్తాను. మేబీ అది లైక్ డ్రెస్అప్ అవుతాం ఈరోజు మేము. మేబీ అది సపరేట్ వీడియోనో ఆర్ లైక్ ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ దిస్ వీడియో. విల్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ.